సార్ ఎక్కడ ఉన్నాడు మేడం? అవును, స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందన్నా? కెమెరాలు ఎట్లా వల్ల కొడతారన్నా? ఏమన్నా ఉందా మీకు ఇంతనన్నా? ఏం మాట్లాడుతున్నావు? ప్రిన్సిపల్ అయ్యండి ఆ పోరాడు చచ్చిపోతే ఏంది పరిస్థితి? శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో తస్మా జాగ్రత్త. మీరు పేరెంట్స్ కి ధమ్కి ఇస్తారంట. ఇగో ఇది చూడిగో ఏమని ఫిజికల్ అసాల్ట్ సంపేస్తాం చేస్తామని మాట్లాడుతారంట. కెమెరాలు లేని మరి స్కూల్ ఏం నడుపుతుంది? స్కూల్ ఏం ఎందుకో స్కూల్ ఎంత డ్రామా ఇది? సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా, తీయండి బయటికి. పగలగో పోరగాలు ఎట్లా వాళ్ళ కొడతారా? అబ్బాయి వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసుకున్నారు, మాట్లాడారు, మామూలుగా ఎట్లా చేయొద్దు బాబు తప్ప అని చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? టీచర్లు, పేరెంట్స్ కౌన్సిల్ టీచర్స్ చెప్పినాం, పేరెంట్స్కి చెప్పినాము. వాళ్ళిద్దరు నోటీస్లో ఉన్నారు. ఇప్పుడు అభిషేక్ వాళ్ళ మదర్ పేరెంట్ కూడా ఆ విషయం తెలుసు, కానీ వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి 10 మందితో అక్కడ చెప్పడం వల్ల ఏమని చెప్పిండ 10 మంది అది స్టూడెంట్స్ కదా, రౌడీ షీటర్లు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు, ఒళ్ళు పగిలిపోయింది, కళ్ళు పగిలిపోయినాయి, బ్లడ్ వస్తుంది. ఇంత దారుణంగా కొట్టుకోరు కదా. మీ క్యాంపస్ శ్రీ చైతన్య దమ్మాయి కూడా స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి, కాకపోతే కొన్ని దగ్గర పనిచేయట్లేదు. దాన్ని ఆల్రెడీ రిపేర్ మాట్లాడినాం. మీరు ఎవిడెన్స్ లేకుండా సీసీ ఫుటేజ్ పగిలిపోయిందని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. పోరాలు ఎందుకు పలగొడతారు సీసీ కెమెరాలు? వాళ్ళకేమో అవసరం? జరగరాని జరిగితే పోలీసులు ఎవిడెన్స్ కోసం వస్తారు కదా, వాళ్ళకైనా ప్రొడ్యూస్ చేయాలి కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? మీరు బయటకు వస్తే చంపేస్తామని చెప్పి మీరే బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? వాళ్ళు మేము పంపించలేదు, వాళ్ళని స్కూల్కి వస్తే కూడా వాళ్ళ మదరే వచ్చి తీసుకొని పోయింది. ఇంటికి వస్తున్నాం సార్, మాట్లాడతాం మీతోని, మేడం గారు వస్తాము, అదే మాట్లాడుతాం. బయటికి రానివద్దు ఇష్యూ బయటికి రావద్దు. ఏం మాట్లాడతారంటే పైసలు ఇచ్చేమన్నా మేనేజ్ చేస్తారా? మేనేజ్ చేస్తా అని చెప్పి ఆయన ఫోన్ ప్రిన్సిపాల్ కి మాట్లాడుతాం, స్పీకర్ పెట్టండి. ఆయన ఫోన్ మాట్లాడితే ఇలా బెదిరిస్తున్నాడు, మాకు ఫోన్ రికార్డ్ చేస్తున్నాడు. అక్కడ లేవండి, ఏం చేసుకుంటారో వేసుకోండి అని చెప్పేసి చేసుకునేది ఏంది బా? చేసుకునేది ఏంది? ఎడికెళ్ళొచ్చు ఏంది? కాలేజ్ నైట్ నువ్వు ఉండవురా, నేను చంపేస్తామని చెప్పినట్టు నేర్పిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఎవరు? అబ్బాయి సార్ ఎక్కడ ఉన్నాడు మేడం? మేడం హాస్టల్ ప్రిన్సిపల్ ఎవరు? కూర్చోండి సార్. ఏంది, ఏమైంది? కాలేజ్ గొడవైందా సార్? స్కూల్ ఏమైంది సార్? ఇష్యూ స్కూల్లో ఎవరో అంటే వాళ్ళు ఏదో అబ్యూసివ్ మాట్లాడుకొని రాత్రి పిల్లలు. అవును, స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందన్నా? ఏం చేస్తుంది అంటున్నా? ఏం అంత అసలు పరిస్థితి చూసిరా బాబుది? ఏం జరిగింది? మీరు చెప్పండి, ఏం జరిగిందో ఫస్ట్ చెప్పండి. సరే మీరు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. వర్షన్ చెప్తున్నా, మీరు పూర్తిగా ఫస్ట్ వినండి. యాక్చువల్ ఏంటంటే పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు, అది మన నోటీస్లో పెట్టకుండా వాడిని ఏం చేసారంటే రూమ్ తీసుకొచ్చి రాత్రి అందరూ పడుకున్నాక వాడిని కొట్టింది. అది జరిగింది. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మరి? ఏం చేస్తుంది అంటున్నా? బాబు పేరెంట్స్ ని చూసిరా? చెప్పినాము విషయం ఇట్లా అనుకున్నారు, కింద పడ్డారు అని చెప్పిరట. ఆడే చెప్పిండు, పిల్లడే చెప్పిండు, దెబ్బలు తిన్న పిల్లడే. రాత్రి 12ంటికి అందరు పడుకున్నాక జరిగింది సార్. అది వాడిని సౌండ్ రాకుండా చేసి సీసీ కెమెరాలు చూపిస్తారా? పలగొట్టిరు పిల్లలే.
అట్లా ఎట్లా వాళ్ళ కొడతారు ఎట్లా వాళ్ళ కొడతారు? కెమెరాలు ఎట్లా వాళ్ళ కొడతారన్న ఏమన్నా ఉందా మీకు ఇంతనన్నా ఇది చెప్పింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరేమంటారు? ప్రిన్సిపల్ అయ్యండి మీరు కొట్టిరనే అంటారు కదా, మీరేదో ఒప్పుకుంటారు కదా, కొట్టిరు పిల్లలే కొట్టుకురు కదా. ఇప్పుడు ఇంత పెద్ద స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ అసలు చూసిరా అసలు బాబు ఎట్లుండు ఏందని చూసిరా మీరు పోయి యాక్చువల్లీ వాడు చెప్పలేదు వాడిని భయపెడితే మేమే హాస్పిటల్ ఎవరు భయపెట్టిరు? పిల్లలే భయపెట్టి ఏమని భయపెట్టిరు? వాడిని ఏదో అన్నారట వాడు మీరేమని చెప్పలేదు భయపెడుతురు? పేరెంట్స్ మీరేమని భయపెడుతురు? మేమేం భయపెట్టలేదు నేను నా రికార్డింగ్ చూపియాలా? మేమేం నేను భయపెట్టలేదు వినిపియాలా రికార్డింగ్ అడగండి అంటున్నా? అడగండి అసలు మీరు నాకు ఏమనుకుంటున్నారు అసలు రికార్డింగ్ ఏమంటారు ఉంది. మీరు నేను మాట్లాడింది వాళ్ళని ఏమన్నారు ఏం నేను మీ భయపెట్టారు? ఏజేనో జీజేనో ఎవరు ఉన్నాడు కదా, ఆయన నేను వస్తా డైరెక్ట్ కామారెడ్డికి వస్తా మాట్లాడతా ఇలా పొరగాలని కొడితే ఏం కొట్టుకున్నాడా? ఇది ఏమన్నా దండ ఏమన్నా రెజ్లింగ్ నేర్పిస్తున్నా పొరగాలకి? చదువు నేర్పిస్తున్నా? ఏం అసలు నేర్పిస్తున్నా? ఏమైంది చూసినావు ఆయన తలకాయ కదా ఇక క్లాట్ అయిందంట బ్లడ్ క్లాట్ అయిందంట ఎవరు? విజువల్స్. అరే ఏంది అరాచకం? మేము ఆయన భయపెట్టలేదు అబ్బాయి పేరు అభిషేక్, కామారెడ్డి అబ్బాయి, శ్రీచైతన్య స్కూల్లో చదువుతున్నాడు. ఈ పొరగాళ్ళందరూ కొట్టుకురాట. ఏది 9వ తరగతిలో పంచాయతీ అయితే 10వ తరగతిలో పొరగాళ్ళు కొట్టుకురాట రాత్రి 12 గంటలకు. ఆ పేరెంట్ ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే బాధ అనిపించి శ్రీచైతన్య స్కూల్కి వచ్చిన. దమ్మాయి కూడా శ్రీచైతన్య స్కూల్. ఇది ఏం దందా? ఇది ఏం చేస్తురు? ఈ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు? వార్డెన్లు ఏం చేస్తున్నారు? గడి వీక్తురా వార్డెన్లు ఏమన్నా? రాత్రి ఏం చేస్తున్నారు? ఎడబనుకున్నారు వార్డెన్లు. పోరగాళ్ళు కొట్టుకుంటా ఉంటే తన్నుకుంటా ఉంటే ఆ పోరడు చచ్చిపోతే ఏంది పరిస్థితి? వానికి ఎట్ట దెబ్బలు తాకినాయి? నాకు రిపోర్ట్లు పంపించిన వాళ్ళ నాన్న. ఏం అరాచకం ఇది? శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో తస్మా జాగ్రత్త. మీరు ఏం చేస్తురు? ఇగో ఏంది ఇది? ఏం కొట్టుడండి ఇది? ఏం అరాచకం ఇది? అబ్బాయిది రిపోర్ట్లు వచ్చినాయి, గవర్నమెంట్ రిపోర్ట్లు ఉన్నాయి మన దగ్గర. ఏంది ఇది? ఈ కొట్టుడా? ఈ తన్నుకుంటారు, అసలు కొట్టుకుంటారు. మేనేజ్మెంట్ వాళ్ళ మీద కరెక్ట్ యాక్షన్ లేదన్న తీసుకున్నారా? అసలు వాళ్ళ మీద కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఇగో కేసులు ఇచ్చి పంపిస్తాను ఇగో ఇప్పుడే పేరెంట్స్ వచ్చిండ్రు వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు వచ్చిండ్రు ఇది వాళ్ళని రిపోర్ట్. టర్మినేట్ చేసి పంపిస్తాను శ్రీ ఆదిత్య హాస్పిటల్ రిపోర్ట్ ఇది. ఎందుకంటే కామారెడ్డిలో అట్లా ఇగో అసలు మీరేందన్నా మీరు పేరెంట్స్ కి ఏదో ధమ్కి ఇస్తారంట ఇగో ఇది చూడు. ఇగో ఏమని Physical assault. సంపేస్తాం చేస్తామని మాట్లాడుతారంట ఒక్కసారికి చూడు. ఫిజికల్ అసాల్ట్. ఆ తర్వాత ఇగో కంప్లీట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి అవుట్ పేషెంట్ టికెట్. ఇది 8వ తారీఖు 8వ నెల 2026. క్లియర్ గా మీకు కనబడుతుంది. అభిషేక్ అనే అబ్బాయి 15 సంవత్సరాలు. ఎంత అరాచకము, ఎంత దారుణము, ఏం నడుస్తుంది ఇది? ఇప్పుడు మెట్ల మీద నాకు అర్థం కాకపోతే లాంగ్వేజ్ నేను చాట్ జీపీటీలో కొట్టిన అసలు ఏంది ఏం కథ అని చెప్పి కొడితే ఇగో మీకు చూపిస్తాను ఒక్కసారి. ఇగో ఈ రిపోర్టు ఇగో నేను ఇలా కొడితే ఏమని ఉన్నదా? నిన్న రాత్రి శారీరక దాడి ఫిజికల్ అసాల్ట్ జరిగింది. వీపుపై మొత్తం దెబ్బ గాయం కాన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత మధ్య వీపు మొత్తం దెబ్బ గాయం ఉంది. ఇగో ఎడమ వైపు తలలో కూడా తలలో ప్రాంతం వైపు మొద్దుబారిందట, గాయం మొత్తం ఇంజురీ అయిందట. కుడి చెంప మొత్తం కూడా గాయం అయిందట, మొత్తం మొద్దుబారిందట గాయం. ఏంది ఇది? మీరు ఎప్పుడు చెప్పారు సార్ పోనీ పేరెంట్స్ కి? ఇమీడియట్ ఎప్పుడు ఫోన్ చేసింది? మార్నింగ్ 9 మాకు ప్రోగ్రామ్ ఉండే ఒకటి. ఆ ప్రోగ్రామ్ లోనే మధ్యలోనే హాస్పిటల్ మరి వాళ్ళ నా బండి పేరెంట్స్ ఇచ్చే తక్కువ ఎల్లగొట్టినందుకు మీరు పేరెంట్స్ తక్కువ ఏం వెళ్ళగొట్టలేదు వాళ్ళ మదరే వచ్చింది. తక్కువ ఏం సీసీ వెళ్ళగొట్టలేదు కెమెరా సార్ నా దగ్గర రికార్డింగ్ ఉంది. ఉందని సార్ వాళ్ళ మదర్ని పిలిపియండి. ఆమె మెట్ల మీద నుంచి కింద పడరు అని ఇక్కడ చెప్పి ఉన్నంత సేపు మేము పొద్దున్న మీరేమని చెప్పారు మరి అట్లా అంటే? అసలు ఏం చెప్పట్లేదు. మరి కెమెరా ఎందుకు? మీరు చూపియండి. హార్డ్ డిస్క్ లో కెమెరాలు లేవు సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన కెమెరాలు లేవు సార్. కెమెరాలు లేని మరి స్కూల్ ఏం నడుస్తుంది? స్కూల్ ఏం ఎందుకో స్కూల్ ఎందుకు పిల్లలే వాళ్ళ మీ స్కూల్లో కెమెరాలు పనిచేస్తలేవా? ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తాం. అప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు గొడవ జరిగినప్పుడు కూడా పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? అంతా డ్రామా సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా, తీయండి బయటికి. పగలగో పోరగాలు ఎట్లా వాళ్ళ కొడతారా? హార్డ్ డిస్క్ లో డిస్క్ లేవు, అది పనిచేయట్లేదు. అది కెమెరాలు పనిచేస్తలేవు. మరి పొరగాళ్ళు తన్నుకొని చంపుకుంటే ఏమైనా జరుగుకుంటే అప్పుడు ఏం చేస్తారు? సార్ ఇది ఎప్పుడు జరగలేదు. యాక్చువల్గా ఏంటంటే అది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏదో చాలా అబ్యూజివ్ గా అంటే ఇక వల్గర్ గా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? ఇక చెప్పలేము సార్ అది మైక్ ముందర. కాదన్నా నేను ఏమంటున్నా, పొరగాళ్ళు చిన్న పొరగాళ్ళు 10వ తరగతి పొరగాళ్ళు అట్లా వేసుకుంటుంటే ఈ స్కూల్లో మీకు తెలియదా? మీరు బ్రీఫింగ్ ఇస్తాను. ఏం బ్రీఫింగ్ వచ్చి ఒక్క నిమిషం ఫస్ట్ సార్ వర్షన్ తీసుకోవాలి కదా. అబ్బాయి అన్న నేను శ్రీ చైతన్య స్కూల్ సరే ఎంప్లాయ్ కదా అబ్బాయి కొంచెం అబ్యూస్డ్ గా ఎవరితో మాట్లాడాడు. మాట్లాడిండు? ఇంకో ఒక స్టూడెంట్ వాళ్ళ అక్క గురించి బ్యాడ్గా మాట్లాడిండు. ఎవరు మాట్లాడినట? అభిషేక్ అని మరి ఆ పొరగాలు మీకు చెప్పిరా వచ్చి? చెప్పారు అంటే మాకు చెప్పలేదు, నాతో డిస్కషన్ చేయలేదు. ఎవరితో డిస్కస్ చేసిరు? ఆ అబ్బాయి వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసుకున్నారు, మాట్లాడారు. మామూలుగా అట్లా చేయొద్దురా బాబు తప్పు అని చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? టీచర్ పేరెంట్స్ కౌన్సిల్ టీచర్స్ చెప్పినాం, పేరెంట్స్ కి చెప్పినాము. వాళ్ళిద్దరు నోటీస్ లో ఉన్నది. ఇప్పుడు అభిషేక్ వాళ్ళ మదర్ పేరెంట్ కూడా ఆ విషయం తెలుసు.
కానీ వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి 10 మందితో అట్లా చెప్పడం వల్ల ఏమని వాళ్ళకి చెప్పిండ 10 మందితో? అది ఇక అట్లా స్టూడెంట్ మా అండర్ 18 నేను ఏమంటున్నా సరే అదంతా జరిగింది కదా, ఇప్పుడు ఏం లేదు, సింపుల్ అబ్బాయిదే తప్పు అన్నట్టు. అబ్బాయి తప్పు అన్నట్టు. బాగానే ఉంది. అబ్బాయి తప్పుగా సార్ నేనేం దెబ్బ కొట్టినాక చెప్తున్నా? అబ్బాయి నేనేం ఖచ్చితంగా చెప్తున్నా? తప్పుగా మాట అన్నాడు. కూరగాయలు అట్లా అనొద్దు. వండుకుంటుంటే, తప్పేందని అసలు గుద్దుకుంటుంటే, మీ యాజమాన్యం ఏం చేస్తుందన్న? చీపిరి కట్లతో కూరగాయలు కొట్టుకుని ప్యాడ్లతో కొట్టుకుంటుంటే మినిమం కామన్ సెన్స్ లేదా? వార్డెన్లకు ఒక్కడు బోర్డు ఆడ పండుకుర్రా వార్డెన్లంతా? కాదు, వాళ్ళు స్టూడెంట్స్ కదా, రౌడీ షీటర్లు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు, ఒళ్ళు పగిలిపోయింది, కళ్ళు పగిలిపోయినాయి, బ్లడ్ వస్తుంది, ఇంత దారుణంగా కొట్టుకోరు కదా. ఇంటెన్షనల్ గా డామేజ్ చేయాలనుకున్నప్పుడు ఇంత పెద్ద దాడి జరుగుతుంది. కూరగాయలు వాళ్ళ ప్రవర్తన బాగాలేదని మీ స్కూల్లో పెడతారు, అంతేనా? మీరు చదువుకురు, నేను చదువుకున్నా, మనోడు అందరు చదువుకురు కదా. కూరగాయల ప్రవర్తన బాగాలేదని స్కూల్లో ఎత్తారు కదా. మరి నువ్వు ఈ కొట్టుకోర్రా రెజ్లింగ్ నేర్పిస్తున్నావు, ఇక్కడ కిక్ బాక్సింగ్ అంటే నేర్పిస్తున్నావు. నేను జరగాలని ఎవరు కోరుకుంటారు సార్? ఏ కూడా ఇదిగో అన్న, కెమెరాలు తీపియాల్సిందే అన్న. సీసీ ఫుటేజ్ ఉంటది కదా, కెమెరాలు పగిలిపోయినాయని మాట్లాడుతున్నాడు ఎందుకు? ఉంటది కదా సీసీ ఫుటేజ్. నేను కూడా అన్యాయం జరగాలని నాకు ఏ స్టూడెంట్ అర్థమైంది, మీరు నాకు మీరు కూడా మీరు కోరుకోరు, ఎవరం కూడా మానవతా హాస్టల్ ఇన్ఛార్జ్, నేను హాస్టల్ నేను ఏమంటున్నా అంటే హాస్టల్ ఇన్ఛార్జ్ కదా మీ నేను క్యాంపస్ లో శ్రీ చైతన్య దమ్మాయి కూడా స్కూల్లో సార్, ఆ సీసీ విద్యార్థి కెమెరాలు విద్యార్థులు- పనిచేస్తున్నాయా? అది నేను చెప్పు. పనిచేస్తున్నాయి, కాకపోతే కొన్ని దగ్గర పనిచేయట్లేదు. దాన్ని ఆల్రెడీ రిపేర్ ఇప్పుడు మాట్లాడినాం. ఈ ఈ issue వారం ఎప్పుడు ఇష్యూ కాదు, 10-15 రోజుల నుంచి టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నది. దాని మీద మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాము, అన్ని ఎవరికి జరుగుతున్నాయి. ఇచ్చిన ఆర్డర్? కంపెనీకి, సీసీ కెమెరాల కంపెనీకి మొత్తం ఆల్ ఓవర్ హాస్టల్ కూడా గట్ల మీరు ఎవిడెన్స్ లేకుండా సీసీ ఫుటేజ్ పగిలిపోయిందని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. పోరాలు ఎందుకు వాళ్ళు పలగొడతారు సీసీ కెమెరాలు? వాళ్ళకేమో అవసరం. పోలీసులు వచ్చి మీకు సీసీ కెమెరా ఫుటేజ్ ఏంటంటే ఖరాబ్ అయింది సార్, లేదు మాతో అని అంటారా? సార్ ఇప్పుడు ఉన్నది చెప్తున్నాం, నేను క్రియేట్ చేసి చెప్పడానికి కాదు కదా, అక్కడ జరిగేది ఉన్నది వాస్తవం చెప్తున్నాం. అవాస్తవం చెప్తే ఇప్పుడు అక్కడ లేని ఉన్నదని నేను చెప్పలేను ఇప్పుడు కదా. ఆ పిల్లగాడు చచ్చిపోయిన అనుకుందాం, చచ్చిపోతాడు, సీసీ ఫుటేజ్ ఎందుకు అనుకోవాలి? అవును చెప్పుకోవాలి మరి. సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టుకోవాలి కదా? సీసీ ఫుటేజ్ సార్ నేను చూసిన ఎవడు బాధ్యత వహించాలి? సీసీ ఫుటేజ్ ఉండాలి కదా. ఇంత పెద్ద స్కూల్ నడుపుతున్నారు కదా, శ్రీ చైతన్య అనేది ఇంత పెద్ద బ్రాంచులు, పెద్ద బ్రాంచులు ఉన్నాయి కదా, పెట్టుకోవాలి కదా. మినిమం బేసిక్ ఇది కదా సీసీ ఫుటేజ్ అనేది. జరగరానిది జరిగితే పోలీసులు ఎవిడెన్స్ కోసం వస్తారు కదా, వాళ్ళకైనా ప్రొడ్యూస్ చేయాలి కదా. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయాలి అప్పుడు? ఎవరు బల్లగొట్టి ఎవడో వచ్చి సంపేసిపోయింది అని చెప్పి చెప్తారా మీరు? సీసీ ఫుటేజ్ లేదని చెప్తారా? నేను పేరెంట్ చెప్పండి. నాకు పేరెంట్ మాట్లాడండి. పేరెంటే పెట్టిండు. సార్ నేను పేరెంట్ తో మాట్లాడినా, నేను తిరుపతి అండి సో అండ్ సో అంటే ఆయన చాలా ఏడ్చుకుంటూ, నా దగ్గర రికార్డింగ్ ఉంది, వినిపిస్తా మీకు. రికార్డింగ్ ఇక అన్ని అవసరం లేదు, అన్ని వాళ్ళకి తెలుసు, విన్నారు కానీ ఆయన మీరు మాట్లాడింది యాక్షన్ ఏం తీసుకురా నాన్న? ఒకటే కొట్టిన వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ అవును. టీసీలు ఇచ్చేసి పంపించేస్తున్నాం సార్. సస్పెండ్ చేయడం ఒకటే మార్గం. టీసీ ఇస్తున్నాం వాళ్ళ కంప్లీట్ గా, ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఆర్ కూడా సబ్మిషన్ కాలేదు, వాళ్ళ టీసీ ఇస్తున్నాం. ఫిజికల్ గా డామేజ్ జరిగింది కదా, దానికి మీరు ఏం చేస్తారు? మేము మేనేజ్మెంట్ పరంగా మేము వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ మాది పంపించారట మీరే. సార్. మేము పంపించలేదు సార్, ఆ పేరెంట్ ఇప్పుడు సార్ మీరు- మమ్మల్ని కొడతాం, తిడతాం, మీరు మా బయటకు వస్తే అబ్బాయిని- చంపేస్తామని చెప్పి మీరే బెదిరిస్తున్నారు. అబ్బాయిని ఇబ్బంది పెడతా అంతే brother. సార్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆ పిల్లగాడు ఎంతో, మాకు కూడా అంత అది పిల్లలు నాకు అర్థమైంది. తల్లితో అన్న. ఇప్పుడు వాళ్ళ మీ అబ్బాయిని- విషయం అయినా, మన ఫ్యామిలీలో అయినా, ఏ విషయాలు అయినా వాళ్ళు మన ఫ్యామిలీ బెదిరించింది ఎవరు? బెదిరించింది ఎవరు? వాళ్ళ పేరెంట్ ఏమంటుందంటే ఈ విషయాన్ని బయటకు చెప్తే మీ పిల్లగాడి మీద దాడి చేస్తాం, చంపుతామని చెప్పి బెదిరించారంట లిటరల్ గా. మేమే ఉట్టిగా ఏం చెప్తలేం, వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఇది. సార్ నమస్తే, నేను ఇప్పుడు స్కూల్లోనే ఉన్నా, స్కూల్లో చైతన్య స్కూల్లో. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, మేమెందుకు పంపించిన వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు ఆల్రెడీ, అబ్బాయి వాళ్ళ అబ్బాయే వేరే వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడాడు, వాళ్ళ పేరెంట్స్ మేము ఆల్రెడీ చెప్పినాం. మమ్మల్ని ఏం చేయమంటారు, వాళ్ళు మేము పంపించలేదు, వాళ్ళని స్కూల్కి వస్తే కూడా వాళ్ళ మదరే వచ్చి తీసుకొని పోయింది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్ మాట్లాడుతుండు. ఇప్పుడు మీరు వాళ్ళు ఏం మాట్లాడారు? చెప్పండి అన్న, చెప్పు. అయితే వాళ్ళు నైట్ పొద్దున బాబు అని వాడని ఫోన్ చేశారు మాకు. ఓకే. ఫోన్ చేసి మీ బాబుకి ఇట్లా మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడంట సార్, బాగా వాపు వచ్చింది, ఇంజురీస్ అయినాయి, హాస్పిటల్ తీసుకుపోతున్నాం అని చెప్పి అప్పటి వరకు మాకు తెలియదు. పోయినాక సరే అని చెప్పేస్తే మా బాబుకి ఒకసారి ఫోన్ మంచిగా హుషారుండా అంటే, మా వాడు కూడా చెప్పలేదు, మెట్ల మీదకి వెళ్ళి పడ్డావు అని అన్నాడు. తర్వాత మరి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అంటే సార్ తీసుకెళ్తున్నాం అని చెప్పిన హాస్పిటల్ ఫీజు ఇంత అయింది సార్ అని డబ్బులు కూడా కొట్టేసిన వాళ్ళకి. అలా ఉన్నప్పుడు ఏం చేసినారు వాళ్ళు అంటే, మాకు వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు అంటే, ఇప్పటిదాకా మాకు కంటిన్యూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏజీఎం గారు, వారు ప్రిన్సిపల్ వాళ్ళందరూ. ఏమంటారు ఫోన్ చేసి? ఇంటికి వస్తున్నాం సార్, మాట్లాడతాం మీతో, మేడం గారు వస్తాము, అదే మాట్లాడుతున్నాం, బయటికి రానివద్దా? తెలియదు మాకు. ఇష్యూ బయటికి రావద్దా? ఏం మాట్లాడతారంటే పైసలు ఇచ్చేమన్నా మేనేజ్ చేస్తారా? మేనేజ్ చేస్తా అని చెప్పిరా. ఆయన ఫోన్ ప్రిన్సిపాల్ కి మాట్లాడతాం, స్పీకర్ పెట్టండి,
ఆయన ఫోన్ మాట్లాడితే నిన్న బెదిరిస్తున్నాడు, మాకు ఫోన్ రికార్డ్ చేస్తున్నాడు, నాకు ఏమని ఏ ప్రిన్సిపల్ ఆయన ఆయన పేరేంది? ఆయన పేరు తెలియదు సార్ నాకు. ఆ? ఏమని బెదిరించినాడు? ఏమని అన్నాడు? నువ్వేనా రావు, మాట్లాడేది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అన్న. సార్ నాకు అనుమానం ఉంది, పడ్డట్లు లేదు, పడ్డట్లు అయితే మెట్ల మిగిలి పడ్డట్లు లేదు, కొట్టినట్లు ఉంది, అది చాలా సీరియస్ ఉందని అంటే కొన్ని సీసీ కెమెరాలు ఏమన్నా సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటాయంటే సీసీ కెమెరాలు లేవండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చేసుకునేది చేసుకునేది ఏంది బా? ఏంది ఏంది చేసుకునేది? చేసుకునేది ఏంది? ఇడికెళ్ళొచ్చు ఏంది కాలేజ్ చేసుకునేది బా? చేస్తురా ఇడికి వచ్చి? ఏంది ఇప్పుడు అంది? ఏంది పరిస్థితి ఏంది మరి? 60 కాలేజ్ లో ఈ రాబాయ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడా? మాట మార్చిండ ఎట్లా మాట్లాడతారా బై? పేరేంటి చెప్తున్నాడు, మాట మార్చుడు కాదు. ఏ మన ఇంకేమని బెదిరిస్తున్నారన్న? ఇంకేమని ఏం చెప్తున్నాడు? హలో, ఫోన్ రికార్డ్ చేస్తున్నాడు సార్ నాది. నీ ఫోన్ ఆయన రికార్డ్ పెట్టుకున్నాడా ప్రిన్సిపాల్? రికార్డ్ పెట్టుకొని బెదిరిస్తున్నాడు, ఫుటేజ్ లేవు, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాను. ఉల్టా నాకు కాల్ రికార్డ్ చేస్తున్నాడు ఆయన. నిన్న నేను చెప్పిన కాల్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారంటే మీరు అట్లా కాదు కదా, కరెక్ట్ కాదు కదా అంటే ఏం చేస్తామని మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే ఇప్పుడు మీ బాబు పరిస్థితి ఎట్లున్నది? మీ బాబు పరిస్థితి నాకు చెప్పు ఒకసారి, నాకు రిపోర్ట్ పెట్టిన. పరిస్థితి బాగలేదు సార్, హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇందాక తీసుకొచ్చిన ఇంటికి మల్టిపుల్ మీకు పెట్టినా చూడండి, మల్టిపుల్ ఇంజరీస్ అయినాయి అనాలు. ఇప్పుడు ఎమ్మెల్సీ రిపోర్ట్ మీకు పెట్టారు. ఇప్పుడు ఏమో వీళ్ళు మెట్ల మీదకి వెళ్ళి వాళ్ళు వాళ్ళే వచ్చి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు ఆ పోరాళ్ళని అంటే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసి ఏదో సార్ కవర్ చేస్తున్నారు మాకు, వాళ్ళు మమ్మల్ని ఏదో కూల్ చేస్తున్నారు కానీ సస్పెండ్ శవం కూడా వికరించే వాళ్ళు నిన్న ఏమన్నా అయితే అట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఎవరు కూడా ఏం రెస్పాండ్ కాదు. మీరు స్కూల్కి వచ్చినాక ఏంటి సిచ్యువేషన్? మీరు స్కూల్కి వచ్చినాక మీరు నాతో చెప్పారు కదా, స్కూల్కి వచ్చినాక పంపించిరన్నా అని చెప్పి. అయితే వాళ్ళు ఏంటి మా మిస్సెస్ వచ్చారు తీసుకోపోనికి, హాస్పిటల్ మార్నింగ్ హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకుపోయినాక మాకు డౌట్ వచ్చినాక మా మిస్సెస్ డ్యూటీలకి అక్కడికి అక్కడ వెళ్ళిపోయినాక వాళ్ళు మీరు తీసుకుపోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇంటికి తీసుకుపోండి, అక్కడ ఏదైనా బాబుకి ఏదైనా ఇష్యూ కాగలది, మళ్ళీ రాత్రి వాళ్ళు కొడతామన్నారంట. పిల్లలు కూడా మీ ఫాదర్ గా చెప్తే మళ్ళీ వార్డన్ గా చెప్తే నైట్ నువ్వు ఉండవురా నేను చంపేస్తామని చెప్పినట్టు. కూడా భయపడి గుండాయిజం నేర్పిస్తున్నారు పోరాళ్ళకి. గుండాయిజం నేర్పిస్తున్నారు వాళ్ళు మొత్తం. నేను మాట్లాడుతాను. స్కూలా లేకపోతే ఏమైనా ప్రైవేట్ గా ఏమైనా నడిపిస్తున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారు? పేరేంటి చెప్పిండు? మాట్లాడింది ఎవరన్నా? మాట్లాడింది ఎవరు? ఒకటి నేను అవన్నీ కాదు, మాట్లాడింది ఎవడు అంటున్నా. ఒక్కసారి వింటారా? అరే మాట్లాడింది అంటున్నా, నువ్వేనా మాట్లాడింది? మాట్లాడు. అరే మాట్లాడినోడెవడుగా? పూర్తిగా వినండి. నా బండి పంపిన ఇక్కడ ఏదో నల్లగా ఉంది అని అంటే మొత్తం అంగిపోయినాక ఇది అరే ఇది నువ్వు మెట్ల మించి పడ్డట్టు కాదు, ఏదో దెబ్బలు తాకినానని మధ్యాహ్నం వాళ్ళ అమ్మ వచ్చినా కూడా వాడు అసలు నోరు తెరవలే. ఇంటికి పోయినాక పేర్లు చెప్తే అప్పుడు మళ్ళీ అందరినీ తీసుకొని వచ్చినాం. అది యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసిందే మేము, మా వార్డెన్స్. అది ఇది అరే నువ్వు కింద పడ్డ దెబ్బలు కాదు, మాకేం చెప్పిన అదే చెప్పిన. ఇక్కడ వాళ్ళ అమ్మ ఉన్నంత సేపు కూడా నోరు తెరవలే. సీసీ కెమెరాలు లేదా వాళ్ళ పేరెంట్ చెప్తున్నాడు కదా. నేను చెప్తున్నా కదా, వాళ్ళ అమ్మ వచ్చింది ఏడ్చింది అంతా చేసినా కూడా అసలు ఆయన నోరు ఇప్పలే. ఎవరు చెప్పండి అని పొద్దున్న నుంచి ఒక 40 సార్లు మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేమే యాక్చువల్గా నేను అన్నాను సరే కొట్టిన దెబ్బలు లెక్కనే ఉన్నాయి సార్, ఎందుకంటే ఎవరికైనా తెలుస్తాయి సార్, మేమేం అబ్బాయి పెట్టలేదు, దాన్ని కవర్ చేయాలి. మేము అంటానే ఉన్నాం, ఒక 40 సార్లు అడుగుతానా, వార్డెన్స్ అడుగుతానా, చెప్పిండా చెప్పలేదు. వాళ్ళ అమ్మ ఏడ్చింది, గంట సేపు నా క్యాబిన్ ఉంది. నిన్న రాత్రి మొత్తం వాళ్ళు బయటకు పోయినాక చెప్పిండు, వాళ్ళతో మాట్లాడినాం ఎందుకు ఏంది అంటే మొత్తం రీజన్స్ అంతా బయటకు పెట్టిన తర్వాత ఒక వార్డెన్ ఫోన్లో వీళ్ళ నాన్న ఇప్పుడు మీరు మాట్లాడిన పేరెంట్ ఫోన్ చేసాడు. అది నా ఫోన్ కాదు, దాంట్లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఆయననే వాళ్ళ నాన్ననే ఫోన్ చేసిండు ఆ టైం వార్డెన్కి. ఇప్పుడు ఆ ఫోన్ గురించి ఏమన్నా డిస్కషన్ చెప్పండి, నన్ను కంప్లీట్ చేయలేదు సార్, నన్ను కంప్లీట్ చేయలేదు. అందుకని నేను ఏమంటాను, ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చిండు, మా ప్రిన్సిపాల్ సార్ మాట్లాడతాను సార్ మొత్తం మాట్లాడతాను అనే లోపు అది ఆటోమేటిక్ కాల్ రికార్డు ఉన్నది, అది ఐఫోన్ సార్. ఈ ఫోన్ గురించి నాకు తెలియదు అని చెప్పేసి ఆ ఫోన్ కట్ చేసి వేరే ఫోన్ చేయించి ఐఫోన్ అయితే నాకు తెలియదు సార్. మాట అన్నా సార్ నాకు ఈ ఫోన్ గురించి తెలియదు, నా ఫోన్ కాదని చెప్పి అది కట్ చేయించి సార్ ఇక వేరే ఫోన్ ఏం చేస్తానని ఇంకో ఫోన్ ఏం చేసినాం. నేనేం మీరేం చేసుకుంటారో చేసుకోండి ఇట్లేం అనలేదు. అది సార్ ఆయనకు తెలియాలి, ఆయనకు తెలియాలి, నేనైతే అనలేదు. ఏడిచినా కూడా ఆయన డౌట్ కి ఆయన ఫోన్ ఇది నువ్వు రికార్డ్ బంద్ చేయి, నువ్వు రికార్డ్ బంద్ చేయి అంటే ఈ ఫోన్ కట్ చేయవా అని చెప్పి మా వార్డెన్కి ఇచ్చి వేరే వార్డెన్ ఆంధ్రలోని స్కూల్ కూడా తెలంగాణ లేకుండా చేస్తాం. నేను చెప్పిందంతా
వాళ్ళ మదర్ని రమ్మనండి సార్, వాళ్ళ మదర్ని రమ్మనండి. ఏం చేయాలి రమ్మని మదర్ నేను ఏమన్నాను ఆయన ఫోన్ లో, నేను ఏమన్నా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆయన అసలు రాలేదు. పేరెంట్ రికార్డింగ్ బై రికార్డింగ్ చెప్తున్నాడు గురు, పేరెంట్ రికార్డింగ్ లో చెప్తున్నాడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తుంటే ఈయనేమో సార్ "ఏ, గట్ల అట్లా నేను చేసుకుని ఇట్లా ఉంటే ఈ శ్రీ చైతన్య ఈ బ్రాంచ్లలో మాత్రం ఇట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఆ? అవును మరి ఎవరిని చూసుకొని ఎగురుతున్నారు మీరు? గతంలో ఇట్లా మస్తు అయినా ఇట్లాంటివి. దెబ్బలని ఫైండ్ అవుట్ చేసింది మేము, అది ఎందుకు ఇంతగానో అదే ఏమంటున్నాండి మీరు ఫైండ్ అవుట్ చేసేది కాదంటలేదు, ఫైండ్ అవుట్ చేసిన ముచ్చట వాళ్ళ మమ్మీకి వాళ్ళ ఫాదర్ కి మీరు చెప్పిర్రా? చెప్పినా మరి వాళ్ళ మమ్మీ వచ్చింది, చెప్పినాక ఏం జరిగింది? కూడా ఎవరు కొట్టింది అన్న కూడా వాళ్ళకి చెప్పాలి ఇక్కడ ఉన్నంతసేపు. ఆ. వాళ్ళ బస్ ఎక్కినాక చెప్పారు. అప్పటి నుండి మళ్ళీ మేము పిల్లల్ని తీసుకొని వచ్చి మొత్తం రీజన్స్ ఏందని అంటే ఎప్పుడెప్పుడు చెప్తా ఉన్నారు, అది జరిగింది. ఏది చిన్న పోరగాళ్ళకు ఈ లవ్ గివ్ ఇదంతా అదేనా? ఒకసారి మేనేజ్మెంట్ అమ్మాయి గురించి మాట్లాడిరా? డబ్బు కాదు. మీరే చెప్పారు అమ్మాయి గురించి మాట్లాడిరట, వాళ్ళ సిస్టర్ గురించి మాట్లాడి ఆ బాధ ఏం బాధ ఉంటది అన్న పోరడు మీకు బాధ ఏం బాధ? బాధ అంటది బ్రో, కదా. ఆంటీ సార్ నేను మీకు చెప్తా అని చెప్పిన ఒక 2 నిమిషాలు నేను తప్పుగా ఏదైనా వేరే రకంగా మీడియా ముందు లేకుండా మాట్లాడితే అప్పుడు మీరు అడగండి. మీరు ఏమంటారు అంటే జర్నలిస్ట్ కదా, మీరు నిజాయితీగా బయటికి పెట్టద్దు. కొన్ని మీరు నేనేమంటున్నా కొన్ని ప్రొబిటెడ్ గా ఏం మాట్లాడకుండా ఉన్న పదాలు ఉంటే నేను మీ మైక్ బంద్ చేసినాక డీప్లు పెడతాను. నేనేమంటున్నా నేను మాట్లాడాను. మీ మైక్ బంద్ చేసినాక నేను ఏమైనా తప్పు మాట్లాడితే సార్ మీరు ఎందుకు ఆ తప్పు రికార్డ్ మాట్లాడండి, మైక్ ఎందుకు బంద్ చేసు బాగా చెప్తా జనాలు చూస్తారు కదా. మీరు నిజాయితీగా స్కూల్ నడిపితే మీరు దొంగలు కాకపోతే కెమెరా ముందు మాట్లాడండి. మీరు తప్పు చేస్తేనే కెమెరా ఆఫ్ చేయమని మీరు చెప్తారు, అంతే కదా? చెప్పండి, ప్రజలు చూస్తారు కదా, చెప్పండి. సార్ ఇది ప్రజా జీవితంలో కొట్లాట కాదు సార్. ప్రజా జీవితంలోకే మీరు దాడి చేసి చంపితే చచ్చిపోతే ఎవడో బాధితుడు అంటున్నా. అందరిని తీసేస్తారు వీళ్ళని. అందరు 9 మంది ఉన్నారు సార్, 9 మంది తీసేస్తున్నారు. ఇప్పుడు 9 మంది పోరగాళ్ళు ఒక రూమ్ లేచి ఒక పోరని కొడుతుంటే వార్డెన్లకు తెలియదు అర్థం కాలేదు. రాత్రి అదే సార్ ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళ 12:30కి శిల్పి ఆ వార్డెన్ ఎవరు? వార్డెన్ ఏం చేస్తున్నాడు? నేను చదువుకున్నానే, నువ్వు చదువుకున్నావు. వార్డెన్లు ఏం చేస్తారన్నా రాత్రి ఇప్పుడు పోరగాళ్ళకి ఏమైనా అవుతుందా? అదే కదా మనం పెట్టుకునేది ఎందుకు వార్డెన్లను? అంతే. మళ్ళీ వాళ్ళు ఏం కట్టలు కడుతున్నా మరి రాత్రి ఏం చేస్తున్నా? నేను బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా, నిజమే. అవునా కాదా? వార్డెన్లు ఏం చేస్తారు? ఇప్పుడు తన్నుకుంటే కొట్టుకుంటేనే పోరోని మొత్తం మూతి మూసి కొట్టరు కదనే, ఆ పోరాడు అరుస్తారు కదా, అమ్మ నాయన అని మొత్తుకుంటాడు కదా. 9 మంది పోరగాళ్ళు కూడా ప్యాట్లతో గిట్లతో కొడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాయిస్ అయితే వస్తుంది కదా. మరి ఏం చేస్తారు ఇక్కడ వార్డెన్? స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో దీని మీద ఎఫ్ఐఆర్ అని అయిందా? కనీసం ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కదా, అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుంది అది. ఒక మీరు ఇబ్బంది అవుతుంది తీసుకెళ్ళండి వీళ్ళే చెప్పిరట, ఆయన పేరెంట్ చెప్తలేడా మేము వెళ్ళిపోయినామని అంటున్నాడు. ప్రిన్సిపల్ చెప్పినాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పినా ఆయన చెప్తుండే, పేరెంటే చెప్తుండే కదా. ఇప్పుడు మీ ఏజేనో డీజేనో ఎవరో ఉన్నారట కదా, ఏజేనో డీజేనో అన్న. ఇప్పుడు ఈ స్కూల్ కు మొత్తం మీరేనా లేకపోతే ఇంకా మీ పైన వేరే వాళ్ళు ఉంటారు? ఏం పేరు ఆయన పేరు? ఒకసారి పేరు చెప్పండి. ఏం పేరు? కృష్ణ. ఏజిఎం అంటే ఏం ఏజిఎం నెంబర్ నేను అనుకుంటాను కదా, కనీసం నెంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇత్తలేరు కావాలని. లేదు తమాషా లేకురా బ్రదర్ మీరు. మెల్ల సమస్యంగా మాట్లాడుతున్నామని అది చేస్తురా మొత్తం ఏమనుకుంటున్నావు అర్థమవుతుందా? అప్పటి నుంచి అది చేస్తున్నా ఏంద్రా అబ్బాయి అసలు ఏంది? అసలు మేనేజ్మెంట్ ఉంది మేనేజ్మెంట్ ఈడ 12 గంటలు జరిగింది అని ఇల్లు చెప్పింది. జరిగింది 11 దాకా మా వాళ్ళు వార్డెన్స్ రౌండ్స్ చేసినాం. చేసిన తర్వాత సౌండ్ అసలు ఏ సౌండ్ రాకుండా చేసి అదే జరిగింది. లేకుంటే సార్ అంత ఇన్ఫర్మేషన్ ఇలా దగ్గర ఉంది, అన్ని తెలిసి వాళ్ళు చూసినట్టుగానే మాట్లాడుతారు. మళ్ళీ మీదకి వెళ్ళి మీకు కెమెరాలు బలినే అంటున్నావు కదా, మరి పలగొట్టినప్పుడు అయితే రికార్డు ఉంటది కదా. సార్ అది పలగొట్టినప్పుడు రికార్డు ఉంటది కదా, ఎవడెవడు ఏ పోరాడు పలగొట్టిన రికార్డు ఉంటదా? చాలు లేదు అవి పని. మరి చాలా నుంచి నువ్వేం ప్రిన్సిపల్ అయి ఉండి సార్ చెప్పారు కదా, మేము ఆల్రెడీ ఇండెంట్ పెట్టాము, దాని రిపేరింగ్ ఇప్పుడే మొన్ననే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది జూన్ లో. ఏం మాట్లాడతారు మీరు? ఫీజులేమో అడ్డగోలుగా గుంజుకుంటా ఏంది అసలు? కావాలనే ఇంటెన్షనల్ గా కెమెరాలు పలిగిపోయినాయని చెప్తున్నారు, ఫుటేజ్ దొరుకుతుంది. నమస్తే అందరికి, నేను భార్గవ్. ప్రస్తుతానికి నేను దమ్మాయిగూడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్న అభిషేక్ అనే పిల్లోడిని 10 మంది స్టూడెంట్స్ కలిసి కొట్టిర్రు. ఇప్పుడు అభిషేక్ అనే స్టూడెంట్ కామారెడ్డి హాస్పిటల్లో అత్యంత విషమంగా ఉంది ఆయన పరిస్థితి. దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగినప్పుడు కాలేజ్ స్కూల్ కి సంబంధించిన యాజమాన్యం ఏం చేస్తుంది, వార్డెన్ ఏం చేస్తున్నాడు? సో ఇది ఎవరు బయటికి తీసుకురాలి. యాక్చువల్గా
ఇప్పుడు ఇది ఫస్ట్ వీడియో అనుకుంటా. సో కాబట్టి దీంట్లో పేరెంట్స్ కూడా జాయిన్ చేయించే ముందు శ్రీ చైతన్యలో, ఇది దమ్మాయిగూడలో ఉంటుంది స్కూలు. ఒకసారి ఆలోచించండి, ఆ పిల్లోడి పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. మేనేజ్మెంట్ ఏమో మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఇక్కడ సీసీ ఫుటేజ్ లేదు, సీసీ ఫుటేజ్ పోరగాళ్ళే బలగొట్టరని చెప్పి పోరగాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు లోపల ఉన్నారు. దాదాపు 10 మంది స్టూడెంట్స్ ఒక్కటే స్టూడెంట్స్ మీద పడి దాడి చేస్తే కనీసం ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్, దమ్మాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఇది. ఆ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని కూడా ఇప్పటి వరకు అడగలేదు. మరి ఏం జరుగుతుంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు ప్రశాంత్ ఉన్నాడు. అన్న, మీరు ఇంతకుముందు వచ్చారు కదా, సో ఇప్పుడు లోపల సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? ఈ మేనేజ్మెంట్ యాజమాన్యం దమ్మాయిగూడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నట్టు మేనేజ్మెంటే అంత వేస్ట్ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు మనం మీది గిట్లా పోయి వచ్చినాం, అసలు పోయి స్టూడెంట్స్ ని ఇట్లా అడిగినాం అసలు ఏమైంది ఏంది అదనేసి మనం అడుగుతా. ఇట్లా పిల్లలందరికీ ఇట్లా వీళ్ళందరికి ముందే మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఏదేమున్నా గానీ మీరు ఏం చెప్పొద్దు, ఏం అది చేయొద్దు, సీసీ కెమెరాలు పని చేస్తలేవు, అది చేస్తలేవు అనేసి చెప్పడం జరిగింది పిల్లలకి. గిట్లా పిల్లలకి చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మీదికి పోయి చూస్తే ఏదైతే ఈ 9 మంది దాడి చేసినటువంటి ఆ రూమ్ లో ఆ ఏరియాలోనే కెమెరా లేదు, మిగతా అంతటా కెమెరాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ లేదు, పలగొట్టేసి పోరగాళ్ళని చెప్పి ప్రిన్సిపల్ చెప్తారు. ఉన్నట్టు ప్రిన్సిపల్ రూమ్ లో పనిచేస్తుంది, బయట పనిచేస్తాయి, అన్ని ఫ్లోర్ లో పనిచేస్తాయి. ఒక్క రూమ్ లోనే వాళ్ళు ఒక్క రూమ్ లోనే అది అవుతుందా? సరే పలగొట్టిందంటే మరి పలగొట్టినట్టు అంతకు ముందుకు అయిన రికార్డ్ ఇట్లా ఉంటది కదా. ఈడ ఉన్నటువంటి మొత్తం 1400 మంది స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్ మళ్ళీ ఒక 200 మంది స్టాఫ్, ఈ అంత ఫీజులు అనేది చాలా దారుణంగా 2 లక్షల ఈ పరిస్థితి ఉందా వాస్తవానికి? చాలా దారుణంగా. ఇప్పుడు పోయి మనం అడిగినా గానీ ఇప్పుడు ఆయన ఉండి వాళ్ళు ఓన్లీ హాస్టల్ ఫీజు 1,05,000 అంట. హాస్టల్ ఫీజు అంటే అవునా? ఈడ హాస్టల్ ఏంటంటే పోయి కొట్టుకొని చావుర్రా అనే అదిలా ఇప్పుడు పేరెంట్స్ ఏమని పంపిస్తారు, అరే ఈడంతా అది ఉంటది, మీరు సిటీలో పోయి చదువుకోండి, ఓ మంచి మనకు ఫ్యూచర్ ఉంటది అదే అని ఆలోచన మీద ఈడికి పంపిస్తే వీళ్ళనేమో మరి మొత్తం కొట్లాటలు లొల్లిలు అంతా ఏం అంటే నేర్పిస్తారా లేదంటే జిమ్నాస్టిక్ ఏమైనా లోపల అంతా పిల్లలకు పోటీలు పెడతారా ఏందా? ఎంత దారుణంగా కొట్టి ఆ పిల్లాడికి కాంద అవుతుంది, సరే చచ్చిపోతాడు. చనిపోతే ఇప్పుడు మన కెమెరా లేదు అది లేదని చెప్తారా అన్న? ఇప్పుడు కెమెరా లేదా? పిల్లాడి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? హాస్పిటల్లో కామారెడ్డి హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు కదా. అవును, ఎట్లా ఉంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండో. ఆ పిల్లగాని పరిస్థితి అయితే ఏమో బ్రెయిన్ లో క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది అనేసి ఇట్లా ఇప్పుడు మనం ఉన్నటువంటి డాక్టర్లు ఇట్లా చెప్తారు. ఇప్పుడు రేపు ఇప్పుడు పిల్లని దగ్గరికి ఇట్లా కామారెడ్డికి పోదాం అనేసి అనుకుంటున్నారు. యాజమాన్యం కూడా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము ఇట్లనే ఉంటాం, సీసీ ఫుటేజ్ లేదు మా దగ్గర, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని అంటారు. పోలీస్ స్టేషన్ ఇక్కడ దమ్మాయిగూడ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసు దమ్మాయిగూడ లిమిట్స్ వచ్చేసి మన జవానార్ పిఎస్ వస్తుంది. ఇంతవరకు ఇట్లా ఇప్పుడు ఈ అందులో ఎఫ్ఐఆర్ అయింది లేదు, అసలు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు మనకు. అసలు ఇప్పుడు వచ్చి తెలుసుకుంటే ఇట్లా పిల్లలందరికీ ఇట్లా అదే చెప్తారు, అన్న ఎవరికి చెప్పొద్దు ఏం చెప్పొద్దు అంటారు మా సార్ వాళ్ళు వచ్చి. అంతేగాని అది ఇది అనేసి ఆ పిల్లలకి ఇట్లా భయం పెట్టారు. ఎందుకంటే మీరు ఏమైనా చెప్తే మీ టీసీలు కానీ అవి కానీ ఇచ్చేస్తాం రబే, ఎవరు చెప్పినా అని అందరిది అది ఉంటది, మీ అందరిది రాసుకొని ఎవరెవరైతే చెప్తారో వాళ్ళకి చెప్పిన వాళ్ళకి మీకు టీసీ ఇచ్చేస్తాము. ఇట్లా ప్రశాంత్ గౌడ్ అన్న అని వస్తుండు, ఆయనకు వచ్చినప్పుడు చెప్పారు అనుకో అందరు మీ టీసీలు ఇచ్చేస్తాం అనేసి చెప్తుండు. ఇప్పుడు ఆ పిల్లోడి మీద అంత ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి, అది కొట్టింది కూడా స్టూడెంట్స్ వల్ల, కానీ ఇంత దారుణంగా కొడతారని జస్ట్ కొట్టుకుంటారు. హాస్టల్లో చిన్న చిన్న కొట్లాటలు అవుతుంటాయి. హాస్టల్ వార్డెన్లు ఏమన్నా వార్డెన్లు అంటున్నా, ఇప్పుడు వార్డెన్ల డ్యూటీ ఏంది? వాళ్ళు ఇప్పుడు వార్డెన్ల డ్యూటీ అంటేనే నీకు మొత్తం అంతా కావాలా కాయాలి. పొద్దుగాల గానీ సాయంత్రం గానీ ఇలా షిఫ్ట్లు పెడతారు అవునా, పొద్దుగాల ఒకడు సాయంత్రం ఒకడు. మరి ఏం ఇప్పుడు 9 మంది ఒక రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లో గుంజుకోబోతుంటే గానీ ఆడ లొల్లి అవుతుంటాయి గానీ స్కూల్ అసలు యాజమాన్యం అంత వేస్ట్ అన్న. అసలు తస్మాత్ జాగ్రత్త, మీ పిల్లలను అయితే శ్రీ చైతన్య యూనివర్సిటీ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ అసలు అడ్మిషన్లు వేస్ట్. అసలు ఇలా అడ్మిషన్ల పేరుతోని ఇట్లా చాలా ఎట్లా అంటే అడ్మిషన్ల పేర్లతోని మొత్తం లక్షల ఫీజులు అనేది
గుంజడం జరుగుతుంది చాలా అన్యాయంగా. అందుకని మీరు అసలు స్కూల్ కానీ కాలేజ్ ఇది ఒక్కటే కాదు, శ్రీ చైతన్యకి సంబంధించిన బ్రాంచ్లలోనే ఇట్లాంటి అవును issues జరుగుతున్నాయి. గతంలో Suicide ఇట్లా చేసుకోవడము, బిల్డింగ్ల మీద నుంచి దూకడము, అవును కొట్లాటలు కావడము, సంపడము, చచ్చిపోవడం, ఇవే ఈ శ్రీ చైతన్యలోనే జరుగుతున్నాయి. ఇట్లాంటి ఏముందన్నా ఇప్పుడు సపోజ్ చెప్తున్నా వస్తారు ఇట్లాంటి లొల్లిలు అయితే అదైతే ఏముంది ఉన్న పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద మనుషులు మేనేజ్ చేస్తారు. ఇది ఇడి వరకే ఎండు. ఇక కాలేజీలు నడిపించుకుంటారు అది చేసే. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అంతా ఇదో పెద్ద మాఫియా ఇది. ఇట్లా ఏమంటాడు తెలుసా ఏజీఎం? ఆ, మీరు వీడియో తీసుకురు కదా, మీరు వెళ్ళండి సార్, అది స్కూల్ దగ్గర నుండి వీడియో తీసుకురు కదా. ఆ వీడియో అది తీసుకొని మీ ధైర్యం పని మీరు ఏంది? చేసుకోరంటే మీరు ధైర్యం ఏంది నాకు అర్థమైంది. వీడియో తీసుకోండి, మీరు ఏం నాకు చేసుకుంటారు మళ్ళీ విసుడుకాలు ఇస్తుంది, మీరు వెళ్ళిపోండి అక్కడ నుండి అంటున్నాను. అక్కడ నుండి వెళ్ళిపోండి అని ఏజీఎం వెళ్ళిపోడు కాదు, ఆ పిల్లగానికి అనేది న్యాయం జరగకపోతే రేపే సోమవారం అందరం కాలేజ్ దగ్గర నేను అబ్బాయి పేరెంట్ తో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, అబ్బాయి పేరెంట్ ఫస్ట్ ఈ స్కూల్లో ఆ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి ఈ స్కూల్ నుండి టీసీ తీసుకుంటారు ఆ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు ఇలా చదివిపోయారు, ఇంత ఇష్యూ జరిగినా ఎందుకు చదివిస్తారు. అవును ఇక్కడ నుండి పోతే వేరే స్కూల్లో అయితే చదవాలి 1,30,000 ఇక్కడ వాళ్ళకి ఫీజు. వేరే స్కూల్లో చదివితే ఆ ఫీజు మొత్తం వీళ్ళే కట్టాలి విత్ యూనిఫామ్ తో సహా, ఎందుకంటే అబ్బాయి అంతా గాయపడ్డాడు కాబట్టి. రెండోది ఆ అబ్బాయి ఆరోగ్యం మొత్తం మెరుగుపడే వరకు మొత్తం హాస్పిటల్ బిల్లులన్నీ వీళ్ళే చూసుకోవాలి. ఈ రెండో పాయింట్. మూడోది వాళ్ళ పేరెంట్ నాకు క్లియర్గా చెప్పిండు, వీళ్ళు నాకు 50 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా నా అబ్బాయికి అయితే నేను హెల్త్ మంచిగా సెట్ చేయలేను, తీసుకెళ్ళలేను కదా, నాతో మాట్లాడుతా అంటారు, నాతో ఏదో చెప్తారు, నేను అది నాకు అవసరం లేదు. ఇంటర్నల్ గా ఏదైనా ఆర్గాన్స్ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. అరే ఇగో Internal గా, లోపల body లో. నేను ఏం చెప్తున్నా, చాలా దారుణంగా నేను చెప్తాను ఇగో క్లియర్గా. ఇదేంది, అభిషేక్ అనే అబ్బాయి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కామారెడ్డి అవుట్ పేషెంట్ టికెట్ ఎమ్మెల్సీ తీపిచ్చారు. తీపిస్తే ఏముంది చూడు, ఫిజికల్ అసాల్ట్ అంటే ఇగో నిన్న రాత్రి శారీరక దాడి, ఫిజికల్ అసాల్ట్, వీపు మొత్తం దెబ్బ, మధ్య వీపు మొత్తం దెబ్బ, ఎడమ భుజం వైపు మొత్తం రక్తం క్లాట్ అయిపోయింది, అంటే దెబ్బ మొత్తం క్లాట్ అయిపోయింది, ఇంజూరీ అయింది, మొద్దుబారిపోయిందట దెబ్బ. అరే ఏం బీక్తురు మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ సార్లు ఏం చేస్తున్నారు? నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఏం కట్టలు కడుతురా? వార్డెన్ గాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? మేము చదువుకున్నాం స్కూళ్ళల్లో, ఏదైనా చిన్న ఇష్యూ అయితే వార్డెన్ ఇమీడియట్లీ వస్తారు లోపలికి, క్లాస్ లోకి వచ్చారు, లేకపోతే అదేంటి హాస్టల్లోకి వచ్చేస్తారు, ఏంద్రాబాయ్ అని అంటారు. 11:30 దాకా తిరిగిండట వార్డెన్, 12:30కి అయిందట. 12:30కు వాళ్ళు కొట్టుకునే సంగతి కూడా వీళ్ళకి తెలియదు. అరుపులు లేవట, కేకలు లేవట, వీళ్ళే కొట్టుకురాట. ఏంది సార్ మరి అదేంది, మరి సీసీ కెమెరా అయితే ఉంటుంది కదా అంటే సీసీటీవీ పనిచేస్తలేదు అంటున్నా ప్రిన్సిపాల్. సిగ్గుండాలి, ఏమన్నా ఉండాలి కదా ఇంతన్నా. ప్రిన్సిపాల్ కొడుకుకి ఇట్లా అయితే ప్రిన్సిపాల్ ఇట్నే మాట్లాడతాడా? అదే ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తాడు ఇక్కడ అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి, సీసీ కెమెరా లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు ప్రిన్సిపాల్. ఇంత ఏంది అంటే ఏంది, ఇంత ఉందా మీకు కవార్కం మొత్తం? అంటే మీరు అదే మేమేమన్నా చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చూస్తారు కదా, మేమేం చేస్తాం అనేది మీరు చూస్తారు కదా. దమ్మాయి కూడా శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థుల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ స్కూల్లో చదువు చెప్తలేరు, క్రమశిక్షణ లేదు పిల్లలకు. మేము మాట్లాడినాం చాలా మంది పిల్లలతోటి, పిల్లలు మిస్బిహేవ్ చేస్తున్నారు, మేము చూసినాం. మేము లోపలికి పోతే అందరూ ఒకటే ముచ్చట చెప్తున్నారు. నిన్న ఆల్రెడీ మీటింగ్ పెట్టిరట, అభిషేక్ని ఎవరు కొట్టిరు ఏం కదా అనేది మాకు తెలియదని చెప్పిరట. ఎవరన్నా తెలుసు అంటే ఈ బలుగుతుందని చెప్పి వీళ్ళకి బెదిరించిరట. ఏంది అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ప్రిన్సిపాల్ ఒప్పుకున్నాడు, అవును సార్ కొట్టుకున్నారు తన్నుకున్నారు అని ప్రిన్సిపాల్ ఒప్పుకున్నాడు. ప్రిన్సిపాల్ ఏమంటాడు, వాస్తవమే సార్ తప్పు జరిగింది, మేమైతే ఒప్పుకుంటున్నాం, అవును సార్. మరి ఇప్పుడు ఏం చేస్తారు? సో పేరెంట్స్ ఇట్లాంటి స్కూల్లో జాయిన్ చేసే ముందు వాళ్ళు అసలు ఏం చేయాలి అంటే, వీళ్ళు నేను శ్రీ చైతన్య అని కొట్టిన యూట్యూబ్ లా, ఒకటి ఈ బ్యాచ్ ఉంటది, ఒకటి 10/10 దొంగల ముఠా ఇదంతా. నీకు తెలుస్తలేదు, ఏజీఎం ఏమో ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి ఇడికి వెళ్ళి అంటున్నాం. మరి ఇదంతా మేము చూసుకుంటాం సార్, మీరు తొందరపడకూరి, అన్నీ ఉంటాయి. మీరు ఏం చెప్తారు చివరిగా చెప్పండి దీని మీద? అన్న ఒకటే అన్న, శ్రీ చైతన్య స్కూల్ ఈ వ్యవస్థ అనేదంతా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థలాగా తయారైపోయింది మొత్తం ఇది. అందుకని పేరెంట్స్ ఒకటే చెప్తున్నాం, ఇందులోనైతే జాయిన్ చేయకూరి అంతే. సో ఇది దమ్మాయిగూడలో ఉంటది స్కూల్ కమ్ హాస్టల్. ఇది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. లోపలికి పోతే మీకు ఆ విజువల్స్ కూడా ప్లే అయితే మధ్యలో చూడండి. ఆల్రెడీ వీళ్ళందరినీ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి, మీడియా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు ఒకటే మాట చెప్పాలి. ఏం చెప్పాలి? మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మేము చూడలేదు ఏం జరిగిందో. 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒకటే స్టూడెంట్ని కుక్కని కొట్టినట్టు కొట్టారు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి దారుణమైన పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు.
లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఏం జరిగినా కూడా ఆ అబ్బాయికి ఏం జరిగినా కూడా ఇగో నా వెనకాల కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఉంది కదా, ఏ ప్రాజెక్ట్ బై ద వింటేజ్ ప్రాజెక్ట్ బిల్డర్స్ డెవలపర్స్ అని ఉంది. శ్రీ చైతన్యకు సంబంధించిన బిల్డింగ్ ఇది. శ్రీ చైతన్య యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి ఆ అబ్బాయికి ఏం జరిగినా కూడా. ఎవరు ఏజిఎం ఆయన? ఏజిఎం కృష్ణ అంట. మీరేం అని చెప్పి డైరెక్ట్గా అంటున్నాడు. చూపిద్దాం మనం ఏం చేద్దాం. దయచేసి ఇక్కడ చదివిపించే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. టీసీ తీసుకొని అంతకైతే వేరే స్కూళ్ళన్నా జాయిన్ చేయించండి, కానీ ఇక్కడ మాత్రం మీ పిల్లల్ని జాయిన్ చేయించకండి. వాళ్ళ జీవితాలతో మీరు ఆటలు ఆడకండి. వాళ్ళు చదువు చెప్తలేరు, లోపల ఎట్లా కొట్టుకోవాలి, బాక్సింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా తన్నాలి, ఇవి నేర్పిస్తున్నారు. ఇవి వాళ్ళు నేర్పించేది. ఈ ఈ ఇష్యూని అంత ఈజీగా వదిలే పరిస్థితి లేదు. దీని మీద వరుస ఎపిసోడ్ల రూపంలో భార్గవ్ టీవీలో ప్లే చేయబోతున్నాం, చూస్తూనే ఉండండి.